అండమాన్లో మొదటి రోజు కార్బన్ బీచ్ ఇంకా ఇక్కడ ఉన్న అన్ని చిన్న చిన్న ఐలాండ్స్ అన్ని తిరగడానికి బయలుదేరాము. అండమాన్ బీచ్, కార్బన్ బీచ్. మన తాటిపూడి డ్యామ్కి పక్కగా అలా ఉంది. ఇది అండమాన్లో ఒక సైడ్ బీచ్ ప్లేస్. ఇది అండమాన్ ద్వీపంలో ఒక బీచ్ సైడ్. దీన్ని కార్బన్ బీచ్ అంటారు. చాలా పెద్ద సైజు కొబ్బరి బొండాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అండమాన్లో మాత్రమే. అదే అలా మనం రైడ్కి వెళ్ళొచ్చు. చూసింది ఒకవైపు నుంచి ఆ ఐలాండ్ని, ఇంకోవైపు ఇలాంటి చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని వేలల్లో ఉన్నాయి. ఇది రోష్ ఐలాండ్ అంటారు. ఇక్కడ మనకు మొత్తం జింకలు ఎక్కువ ఉంటాయంట. మనం వెళ్ళబోతున్నాం అక్కడ. తర్వాత ప్లేస్ అంతా కూడా చూడండి, గస్తీ కాస్తుంది ఓడ, కోస్ట్ గార్డ్ వాళ్ళది. అప్పుడు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన కొంతమంది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ స్తూపాలు ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లతో రాయబడ్డాయి. మేమంతా ఫ్రెండ్స్ వచ్చాం ఇక్కడికి. ఇది ఇండియన్ ఫ్లాగ్ కోసం ఏర్పాటు చేయబడిన టవర్. వర్షం కారణంగా ఫ్లాగ్ తీసేయడం జరిగింది. ఎంత లావుగా ఉంటుంది అంటే మొత్తం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో పనిచేసిన యోధులు, వీర సైనికులు, స్వాతంత్ర సమర యోధులు, వీరందరి యొక్క పేర్లతో సహా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మదీనా పార్క్ అంటారు. ఇటు సైడ్ కూడా వీళ్ళు పేరుగాంచిన వాళ్ళు. మిగతా వాళ్ళు అయితే కొన్ని లక్షల మంది ఉన్నారు ఆయన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు. కానీ వాళ్ళల్లోని వీళ్ళు ముఖ్యమైన వాళ్ళుగా, కెప్టెన్లుగా, నాయకులుగా, మేజర్లుగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న బీచ్ ఆ చివరిగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ సాయంత్రం అయ్యేటప్పటికైతే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. పాత మోడల్ ట్యాంక్ ఇది. ఇది మన ఓల్డ్ మోడల్ ట్యాంక్. రియల్ ట్యాంక్ ఇది. మనం ఏదో బొమ్మ ట్యాంక్ అనుకుంటాం. భారతదేశపు గర్వకారణం ఈ యొక్క యుద్ధ ట్యాంక్. ఎందుకంటే ఇది మన సొంత ఆలోచనలతో తయారు చేశారు. మన దేశంలోనే ఇది తయారు చేయబడింది. 1970లో పాకిస్తాన్తో యుద్ధంలో విజయం సాధించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. నిజమైన ట్యాంక్ ఇది. చాలా పురాతనమైనది కాబట్టి ఇది ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం ఇక్కడ పెట్టారు. అందువల్ల చాలా పాడైపోయినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. రియల్ ట్యాంక్. దీని యొక్క రేంజ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మనం అది కూడా చూడొచ్చు. చాలా దగ్గర నుంచి మనం చూస్తున్నాం అంటే చాలా గర్వకారణం అని చెప్పొచ్చు. ఇది దీని యొక్క రేంజ్. విజయంత మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. కంప్యూటర్ వెయిట్ 39 టన్నులు, 535 హార్స్ పవర్తో ఉంది. మ్యాక్సిమం స్పీడ్. మెయిన్ గన్ వచ్చి 105 mm సైజు. యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ను 12.7 mm అంట. ఇందులో 4 సిబ్బందితో ఈ యొక్క యుద్ధ ట్యాంక్ అనేది మనకి ఉంది. ఇది మన అండమాన్ రోస్ ఐలాండ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనం బోట్లో వెళ్ళొచ్చు. ఎదురుగా కనిపిస్తుంది ఐలాండ్. ఈ పైన మనకి సెల్యులర్ జైల్, మన స్వాతంత్ర సమర యోధుల్ని బ్రిటిష్ వాళ్ళు చిత్రహింసలు పెట్టిన జైలు. మనం రేపు వెళ్దాం. ఇదంతా కూడా మంచి స్పాట్. ఇప్పుడు కనిపిస్తున్న ఈ బీచ్ ఇంకొక 2 గంటల్లో అక్కడ వరకు వెళ్ళిపోద్ది ఫుల్గా వాటర్. ఇంచుమించుగా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇప్పుడు దూరంలో అయితే ఉంది. ఇప్పుడు లో టైడ్లో ఉంది. సాయంత్రం అయ్యేటప్పటికి హై టైడ్లోకి వచ్చేస్తుంది.
మనోడు చేపలకి వల వేస్తున్నాడు కానీ పాపం దొరికినట్లేదు. ఇతను కూడా భారతరత్న రాజీవ్ గాంధీ. ఓకే, రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రతిమని ఇక్కడ పెట్టారు కానీ ఇది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. చేపలు అండమాన్ సముద్రంలో అక్వేరియంలో పెరిగినట్టు తిరుగుతున్న చేపలు. ఇక్కడ మీకు అమీబాగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఈ చేప చూడండి ఎంత అందంగా ఉందో. అసలు ఈ చేపలా లేదు, చూడడానికి ఏదో ఒక రకమైన కప్పలా ఉంది. బహుత్ అచ్చా లగ్ రహా హై. రకరకాల చేపలు చాలా. गोल्ड वाला भी है सर. एक्वेरियम में मत इधर ही डाल दे. वही तो इधर एक्वेरियम में చాలా బాగున్నాయి. జీబ్రా ఫిష్. ఇప్పుడు చూడలేని రకాల చేపలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. थोड़ा सा दूर हो गया नहीं तो और अच्छा साफ है लेकिन पानी थोड़ा. हाँ, एक साथ लाइन में. సముద్రంలో ఇలాంటివి చూడడం చాలా అరుదు అనే చెప్పొచ్చు. ये भी एक टाइप का मछली जैसे है ना? नहीं कहाँ से? ओ ముత్యం बोलते हैं वही है क्या? ఓ బాబా, చూడొచ్చు ఇందులో మనకి ముచ్చలా మెరుస్తున్నాయి. ఈ బ్లాక్ కలర్గా ఉన్నాయి చూడండి. ఇది కూడా ఒక రకమైన జీవి అని అంటున్నారు. ఎప్పుడు చూడనటువంటివి చాలా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఇవి ఒక రకమైన చేపలు సెపరేట్గా తిరుగుతున్నాయి. ఇవి కూడా ఒక గ్రూప్గా. కిందకి ఒక కోడి రెక్క ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. చెట్లు చూడొచ్చు మీరు, చాలా స్ట్రైట్గా ఎంత లావుగా ఉన్నాయంటే. ఇదంతా అండమాన్ ఐలాండ్స్ ఒకవైపు. బాబా సూపర్ ఉంది అయితే. ఇది మనం వచ్చాము బీచ్కి. వేరే పలకడానికి మనకు కొంచెం కష్టంగా ఉంది. చిడియాటప్ బీచ్ అంట. చూడండి సముద్రం అంతా లోపల వరకు ఉంది, కానీ కాసేపు అయితే ఈ పైకి కూడా వచ్చేస్తుంది. అన్ని ఐలాండ్స్, చిన్న చిన్న ఐలాండ్స్. సముద్రానికి కూడా ఎవడన్నా ఇంత దగ్గర కనబడుతుంది సముద్రం అనుకుంటా. ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక్కడైతే. పోయితే బోల్రామే. ఈ బీచ్ అయితే చాలా అందంగా ఉంది మొత్తం. ఎందుకంటే సముద్రం ఇంత లోపలికి వెళ్ళడం, మళ్ళీ తర్వాత దీని పైకి రావడం అనేది ఇక్కడ మాత్రమే మనం గమనించవచ్చు. ఆ రాళ్ళన్నీ కూడా మునిగిపోతాయి. పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా. వాటర్ అయితే మనకి ప్యూర్గా ఉంది. చేపలు కూడా ఎగురుతున్నాయి, కనిపిస్తున్నాయి వెళ్తున్నట్టుగా. ఇక్కడ లోపలికి ఒక చేప లాంటి, కప్ప లాంటి చేప వెళ్ళింది. మేకపీత చూడొచ్చు, కనిపిస్తుంది దగ్గర. ఇక్కడతో ఎండ్ అయినట్టుగా బాగుంది, ప్యూర్గా ఉంది వాటర్ అయితే. చూడడానికి ఇవి గవ్వలా ఉన్నాయి, కానీ ఈ మొత్తం రాళ్ళే. రాయి ఇదంతా కూడా, గవ్వ అయితే కాదు. రాయి అరిగి అరిగి ఇలా తయారైంది కెరటాల వల్ల. ఒక మంచి డిజైన్ వచ్చింది కదా, బాగుంది. వీడియో అయిపోయిందా కొందా. ఇప్పుడు మనం సముద్రానికి సెంటర్కి వచ్చేసాము. ఇదంతా కూడా వాటర్ అవుతుంది కాసేపు పోతే. చాలా బాగుంది. ఈ రాయి తీరా రే, ఈ రాయి తీ ఎంత షార్ప్గా ఉందో దగ్గరకు వచ్చి. ఈ రాళ్ళన్నీ కూడా ఇసుకతోటి బాగా ఫుల్ అయిపోయి, శంఖం కొంచెం లంబాగా బాగుంది. చూసారా, రాయి అంతా కూడా ఇసుక రాయి మిక్స్ అయిపోయి ఎలా అయిపోయిందో. ఈ రాయి చూడండి ఎలా ఉందో. మరి ఒక చెక్కిన శిల్పంలా ఉంది, రకరకాల డిజైన్స్తో, మోడల్స్తో. ఈ ఇసుక కూడా చాలా గట్టిగా ఉంది.
నీళ్ళకి కరిగిన రాళ్ళు, రకరకాల డిజైన్లు. ఈ రాయి చూడండి ఇంకెలా ఉంది. ఈ ప్లేస్లో ఈ చెట్లు ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా మనకు కనిపిస్తున్నాయి. వేర్లు మొత్తం బయటకు వచ్చేసి చాలా అందంగా ఉన్నాయి. మంచి లొకేషన్. ఎండిన చెట్లు, చుట్టూ కొండలు, మెత్తని ఇసుక, రకరకాల డిజైన్లతో రాళ్ళు, ఎగిరే పక్షులు, సముద్రపు అలలు, కీటకాల కిలకిలలు. ఈ చెట్టు కూడా ఒక రకమైన డిజైన్ తీసుకొచ్చింది తన వేళ్ళతో. వాసకిసింది చెట్టు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చెట్టు వేర్లతో ఒక రకమైన డిజైన్ తయారైంది. ఇది అండమాన్ ఐలాండ్స్. ప్రకృతి అందాలు వర్ణించడానికి మనకి మాటలు సరిపోవు. కాయ చూడొచ్చు ఎలా ఉందో, వెరైటీగా ఉంది. ఇది చెట్టుకి సంబంధించింది. ఇక్కడికి సరుకు రవాణా చేసే ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు పాసింజర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఎక్కువగా సరుకు రవాణా చేసే వాహనాలు ఇవన్నీ కూడా షిప్పులు. ఇది లోకల్ ఐలాండ్స్ తిరగడానికి కోసం ఏర్పాటు చేసిన షిప్పులు. ఇది లోకల్ ఐలాండ్స్కి వెళ్ళడానికి ఉన్న బోట్లు, షిప్పులు ఇక్కడ ఉంటాయి. అండమాన్లో వచ్చిన వరద చూడొచ్చు. ఇదంతా వరదలో నిండిపోయింది అండమాన్ ప్రజెంట్. చిన్న చిన్న ఐలాండ్స్ ఇవి చూడండి, చాలా బాగుంది. వాటర్ బీచ్, చుట్టూ సముద్రం, అద్భుతమైన దీపాలు, అందమైన ప్రకృతి. स्टॉप कर देना। परमिशन लेना है? खुला का टिकट कटना फर्स्ट है ना। अच्छा अच्छा, प्लास्टिक लेके जाने से वापस लेके आने तो फाइन है। వచ్చేసాం మనం వండూరు బీచ్ మెయిన్ ఎంట్రన్స్. వండూరు బీచ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా పురాతనంగా ఉన్నాయి ఈ చెట్లు అయితే. ఇంత పెద్ద సరుగుడు చెట్లు మనం ఎప్పుడు చూస్తుంటాం కానీ సరుగుడు చెట్లే. వండూరు బీచ్, చిన్న చిన్న ఐలాండ్స్, చాలా బాగుంది. మనం ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా లోపల నుంచి అక్కడి నుంచి వచ్చాము. కొబ్బరి చెట్లు మనకి ఎక్కడ చూసినా సముద్రం అంచున మొత్తం కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము ఈ అడవి ప్రాంతం లోపల నుంచి మా ప్రయాణం సాగిస్తున్నాము. బీచ్ ఒడ్డునే ఉన్న హోటల్ ఇది. చాలా రిచ్గా ఉంది హోటల్ అయితే మాత్రం. బీచ్కి ఎదురుగా హోటల్లో స్టే చేస్తే ఆ మజాయే వేరుగా ఉంటుంది. ఈ హోటల్కి ఎదురుగానే బీచ్ బాగుంది. చూడండి ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి. అన్ని ఐలాండ్స్ సెపరేట్ సెపరేట్, సముద్రపు మధ్యలో కొండలు. ఇక్కడ బీచ్ అయితే చాలా రకరకాలుగా ఉంది. వండూరు బీచ్ ప్రజెంట్ అక్కడికి వెళ్ళడానికి మనకి అవకాశం లేదు. ఎందుకంటే వర్షం పడడం వల్ల ప్రాంతం అంతా కూడా గందరగోళంగా ఉంది. ముఖ్యంగా మొసళ్ళతో ఈ ప్రాంతం నిండిపోవడం వల్ల అక్కడికి పంపించడం లేదు. లేదంటే మనం ఐలాండ్స్ అన్నీ కూడా చూసి రావచ్చు. ప్రజెంట్ అయితే మనం దూరం నుంచే చూస్తున్నాం. ఓకే,
వండోర్ బీచ్ ఇదంతా కూడా ఐలాండ్స్.